గత 2 రోజులుగా కురుస్తున్న మెంత తుఫాన్ కారణంగా ఏట్నార మండలంలో 5,000 ఎకరాలలో వరి పంట వేయడం జరిగింది. దరిదాపు 3,500 ఎకరాలలో మిర్చి పంట వేయడం జరిగింది. దరిదాపు అందాజ 2,000 ఎకరాలలో మొక్కజొన్న పంట కూడా ఏట్నార మండలంలో పలు రైతులు కూడా ఈ పంటను సాగు చేసిన సందర్భాలు ఏట్నార మండలంలో ఉన్నాయి. ఈ 2 రోజుల కురుస్తున్న మెంత తుఫాన్ కారణంగా ఇటు వరి పంట కానీ, మిర్చి పంట కానీ, అదేవిధంగా మొక్కజొన్న పంట కానీ ఈ ఈదురు గాలులు రావడంతో పూర్తి స్థాయిలో వరి కోతకొచ్చిన వరి కింద పడిపోయింది. అదేవిధంగా మిర్చి పంట కూడా ఆ కోతకొచ్చిన అంటే ఆ మిర్చి అవుతుండే ఆ వెయిట్కు అది కూడా గాలికి రావడంతో పూర్తి స్థాయిలో కూడా మరి కొంతమంది రైతులది పూర్తి స్థాయిలో కింద పడిపోయింది. ఈ ఏపుగా పెరిగిన మొక్కజొన్న కూడా కింద పడిపోయింది గాలికి. అదేవిధంగా రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయినారు. కాబట్టి రైతాంగాన్ని ప్రభుత్వము ఆదుకోవాలనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏట్నార మండలంలో ఎక్కువ గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది కాబట్టి వరి, మొక్కజొన్న, మిర్చి ఎక్కువ రైతులు సాగు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మంత్రివర్యులు సీతక్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మా ఏట్నార మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. అదే ఈ గోదావరి పరివాహక ప్రాంతం కన్నాయిగూడెం మండలం కానీ, ఇటు మంగపేట మండలం కానీ, ఏటూరునగరం మండలం కానీ, అదేవిధంగా వాజేడు వెంకటాపురం మండలాల్లో పూర్తి స్థాయిలో వ్యవసాయం మీదనే రైతాంగం ఆధారపడి జీవిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకమైనది రైతాంగము ఓన్లీ వరి, మిర్చి, మొక్కజొన్న సాగు చేయడం. వాళ్ళకి ఎక్కువ పెద్ద మొత్తంలో ఇక్కడ జీవనాధారమే వ్యవసాయం. కాబట్టి రైతాంగం పూర్తి స్థాయిలో మరి నష్టపోయింది. కాబట్టి రైతాంగాన్ని ఈ పలు మండలాల్లో ఉన్న రైతాంగాలని మరి రెవెన్యూ అధికారులతో అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులతో సర్వే చేయించి పంట ఎంత నష్టపోయిందో పంట అంచనా వేయించి ఆ రైతాంగానికి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం.